రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్మార్ట్ ఫార్మింగ్ మంజు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం టమోటా పంటలో కామన్గా ఫేస్ చేసేటువంటి సమస్య ఏంటంటే ఫ్రూట్ క్రాక్స్. అంటే టమోటాలు అనేది ఒక పక్కన చీలిపోవడం లేదా కింద సైడు ఇలా రౌండ్గా షేప్ అవుట్ అయిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇది రావడం వల్ల రైతులు టమోటా పంటని అత్యధికంగా నష్టపోవడం అయితే జరుగుతుంది. అయితే ఈరోజు వీడియోలో క్రాక్స్ని ఎలా నివారించాలి, అదేవిధంగా ఈ క్రాక్స్ ఎన్ని రకాలు ఉంటాయి, దీన్ని ఎలా నివారించాలి అనే దాని గురించి ఈరోజు వీడియోలో అయితే నేను పూర్తిగా షేర్ అయితే చేయబోతున్నాను. అంతకంటే ముందు మన ఛానల్ని కనుక మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కనుక చేయకపోతే అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనము ఈ క్రాక్స్ ఎన్ని రకాలు ఉంటాయి అనే దాని గురించి కనుక చూసుకుంటే ఈ టమోటాలో వచ్చే క్రాక్స్ రెండు రకాలుగా ఉంటాయి. అవి ఏంటంటే ఈ పై వలయంలో కనుక మనకి రౌండ్ షేప్లో చుట్టూ రౌండ్ షేప్లో వచ్చి కాయ దాన్ని అది ఒక రకమైతే దాన్ని ఏమంటారంటే కాన్సెంట్రిక్ క్రాక్స్ అంటారు. అదేవిధంగా టమోటా కాయ పైన మీరు క్లియర్గా చూడవచ్చు, ఇలా లైన్ మాదిరిగా వచ్చి కాయ పగిలిపోవడాన్ని రేడియల్ క్రాక్స్ అంటారు. ఈ రెండు రకాల క్రాక్స్ వల్ల మన టమోటా పంటనైతే నష్టం చేకూర్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. మనకి రావడానికి ముఖ్య కారణాలు కనుక చూసుకుంటే నీరు పెట్టే సమస్య. ముందుగా మనము ఒక్కసారిగా తోటకి ఎక్కువ నీరు అనేది ఇవ్వడం వల్ల కూడా ఈ క్రాక్స్ అనేది అయితే మనకి రావడం జరుగుతుంది. అదేవిధంగా నైట్రోజన్, యూరియా అనేది చాలా మంది రైతులు ఎలా పడితే అలాగా ఎక్కువ తక్కువ వదిలేస్తూ ఉంటారు. ఆ యూరియా శాతం అనేది మన మొక్కలో ఎక్కువ అయినప్పుడు ఏమవుతుందంటే వచ్చే కాయ స్కిన్ అనేది పలచన పడిపోవడం అయితే జరుగుతుంది. ఈ స్కిన్ అనేది ఎక్కువ దప్పం లేకుండా పలచనగా పడిపోవడం అయితే జరుగుతుంది. అలా జరగడం వల్ల కూడా క్రాక్స్ వస్తాయి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే కాల్షియం కనుక మనము అసలు వదులుకుపోయినట్లయితే కాల్షియం అనేది మన కాయకి గట్టితనాన్ని పెట్టడానికి కాల్షియం బాగా ఉపయోగపడుతుంది. మనము నైట్రోజన్ వదిలినప్పుడు మనకి కాయ తోలు అనేది పలచన పడిపోవడం జరుగుతుంది. అదేవిధంగా కాల్షియం వదులుకోకుంటే ఆ టైంలో ఇవి రెండు సరిగా పోషకాలు అందకపోవడం వల్ల మనకి కాయ ఎక్కువ చీలిపోవడం అయితే అవుతుంది. అదేవిధంగా ఇంకోటి కనుక చూసుకుంటే ఎక్కువ ఎండ ఉన్నప్పుడు కూడా ఈ సమస్య రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఎక్కువ నీరు ఉన్నా ఈ సమస్య వస్తుంది, ఎక్కువ ఎండ ఉన్నా ఈ సమస్య రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అదేవిధంగా దీన్ని మనము బ్యాలెన్స్గా నీరు ఎప్పుడైతే పెట్టుకుంటామో ఆ టైంలో మనకి ఈ క్రాక్స్ అనేది కొద్దిగా తగ్గడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే మనం బెడ్ మీద మల్చింగ్ వేసుకోవడం. మనం బెడ్ మీద ఎప్పుడైనా మల్చింగ్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి నీరు అనేది ఆ బెడ్ ఎక్కువగా తీసుకోదు, అందువల్ల మనకి ఆ క్రాక్స్ కొద్ది వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సమస్యని ఎలా నివారించాలి అనే దాని గురించి కనుక మనం చూసుకున్నట్లయితే మొదటిగా మనము దీన్ని నివారించడానికి సాయిల్లో మాయిశ్చర్ కంటెంట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి. అంటే ఒకేసారి ఎక్కువ వాటర్ వదలడం లేదా చాలా తక్కువ వదలడం కాకుండా బ్యాలెన్సింగ్, మనకు మొక్కకి ఎంత సరిపోతుంది అనేది దృష్టిలో పెట్టుకుని వాటర్ని ఇవ్వడం వల్ల డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనకి ఈ సమస్య అనేది చాలా వరకు తగ్గుతుంది. అదే నెక్స్ట్ కనుక చూసుకుంటే మల్చింగ్, ఆర్గానిక్ మల్చింగ్ కానీ లేకపోతే పాలిథిన్ మల్చింగ్ కానీ మనం వేసుకోవడం వల్ల అది మాయిశ్చర్ అనేది బ్యాలెన్స్ చేయడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ బ్యాలెన్స్ ఫర్టిలైజర్ గురించి మనం మాట్లాడుకుంటే యూరియా, నత్రజని పర్సెంటేజ్ చాలా వరకు వర్షం టైంలో తగ్గించేసి మనము కాల్షియము అండ్ పొటాషిని టమోటాలో డ్రిప్ ద్వారా ఫర్టిలైజింగ్ చేసినట్లయితే మనకి చాలా వరకు 90% వరకు అయితే ఈ సమస్య అయితే తగ్గడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ కనుక చూసుకుంటే హార్వెస్టింగ్ అనేది కాయ ఎక్కువ పండిపోవడం వరకు ఉండకుండా కొంచెం తొందరగా అనేది చేయడం వల్ల ఈ క్రాక్స్ అనేది తగ్గడం జరుగుతుంది. నెక్స్ట్ మెయిన్ పాయింట్ కనుక చూసుకుంటే రెసిస్టెన్స్ పవర్ ఉన్న ఎక్కువ ఇలా క్రాక్స్ కానీ ఏదైనా వ్యాధులకి రెసిస్టెన్స్ పవర్ ఉన్న మొక్కనైతే ఎంచుకోవాలి. మనకి చాలా రకాల మొక్కలు ఏంటంటే ఏదైనా ఒక వ్యాధి సంక్రమించిందంటే దాది తొందరగా తీసుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఆ వ్యాధులకు తట్టుకునే రెసిస్టెన్స్ ఉన్న మొక్కల్ని ఎంచుకోవడం వల్ల కూడా మనకి చాలా బాగా ఉపయోగపడడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియోలో కనుక ఎలాంటి మొక్కలు నాటుకోవాలి అనే దాని గురించి ఏదైనా డౌట్ కనుక ఉన్నట్లయితే రైతులకి మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. ఎలాంటి మొక్కలు నాటుకోవాలి అనే దాని గురించి కూడా నేను ఈ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.